క్షేత్రంలో అసెంబ్లీ అంటే ప్రజాక్షేత్రం అన్నట్టు ఒక రకంగా ప్రజలు ఎన్నుకుంటున్న అడుగు పంపించారు కాబట్టి అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనది. అక్కడ ఆ శాసనసభ వ్యవహారాలని శాసనసభకు సంబంధించిన విషయాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ప్రజానికమంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు దాంట్లో ఏం జరుగుతుంది అనేది. చలో ఓండి అక్కడ చర్చ పెడదామన్నారు కదా, కాపీస్ మీకు కూడా ఇస్తారు కదా 2 రోజుల ముందే. బాగా ప్రిపేర్ అయిపోరి, రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడురి, కాంగ్రెస్ పార్టీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పురి, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపెట్టురి, మీ కేబినెట్ మినిట్స్లో దాంట్లో ఎంట్రీ చేసిరా లేదా చూపెట్టురి, జిరాక్స్ కాపీలు తీసుకొని పోరు కదా. కేబినెట్ కాళేశ్వరం సంబంధించి కేబినెట్ భేటీ జరిగింది, కేబినెట్ ఆమోదం జరిగింది, అది కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అనే అంశాన్ని ప్రజల ముందర పెట్టురి, అసెంబ్లీలో ఏరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కొట్లాడడానికి ఒక వేదిక ఉంది కదా, ఆ వేదికల మీద ఓట్లాడురి. ఆడ శాత కాదు, బయట మీ పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకోవాలి, నరకాలి, బయటకు వచ్చి తొడలు జబ్బలు దరుచుకోవాలి, మళ్ళీ కోర్టు దగ్గరకు పోయి బతిలాడుకోవాలి, ఇది స్టే విధించురి, ఇది రద్దు చేయరి. ఇగో ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటూ ఆరోపణట, విచారణ భయమా అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి పూర్తి స్థాయిలో స్పందించిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయంతో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది మంచిది. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ప్రభుత్వం మేము అసెంబ్లీలో టేబుల్ చేస్తాం, అన్ని పార్టీల నిర్ణయం తీసుకుంటాం. మరి ఇది ప్రజాధనం, ఇది ప్రజల ప్రయోజనాల కోసమే కట్టిన ప్రాజెక్టులు, కానీ దాంట్లో జరిగిన తప్పులకి ఇవి, అప్పులకి ఇవి అని చెప్పేసి అసెంబ్లీ వేదిక నిర్ణయం చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసు విచారణ చేపట్టేందుకు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలా లేక సిఐడికి అప్పగించాలనే అంశంపై సభ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ రిపోర్టు బయటకు వస్తే అసలు గుట్టు వీడుతుందనే భయంతో గులాబీ లీడర్లు న్యాయ పోరాటం పేరుతో అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదని బలంగా చెబుతున్న నాయకులు విచారణ సంస్థల ముందు హాజరై తమ వాదాలు వినిపించేందుకు ఎందుకు జంకుతున్నారు? సో సింపుల్, కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించారు. అంతా బరాబరే ఉంది. కమిషన్ ముందర హాజరై వాళ్ళ వాదనలు ఎందుకు వినిపించడానికి వెనుకాడుగు వేస్తున్నారు? సింపుల్. తమ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకు కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం విషయంలో కాస్త వెనుకాడుగు వేస్తోంది. ముందుకు అది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా లోపల జంకుతున్నారు విచారణ ఎదుర్కోవడానికి. క్లియర్గా రిపోర్టుకు సంబంధించిన విషయాల్ని ప్రభుత్వం ముందర పెడతామని అనుకుంటున్నారు. సో ఇది క్లియర్, జనరల్గా అర్థం కాని వాళ్ళకి చెప్తా. కేంద్రం కేబినెట్ మన గ్రామ పంచాయతీలలో ఎట్లయితే పాలకవర్గం కూర్చుండి ఊరికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుందో దాంట్లో ఎజెండా ఏందని రాస్తారు, మినిట్స్ బుక్లో ఎంట్రీ చేస్తారు. ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం, దానికి ఇది ఖర్చు పెడదాం అనుకుంటున్నాం, ఇంత డబ్బులు తీస్తున్నామని అందరు సంతకాలతో ఎట్లయితే